ఫ్రెండ్స్, నేను మీ సాయి మహేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, సుక్షాల ప్రాజెక్టు డైరెక్టర్పై బదిలీ వేటు, 4 వాటర్ బోర్డు అధికారుల సస్పెన్షన్, రక్షణగోడ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్, విచారణ కమిటీ నివేదికతో అధికారులపై చర్యలు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు, 504 అడుగుల టన్నెల్లో సాగర్ వైపు మట్టిని తొలగించకుంటే ప్రమాదం తప్పేదన్న అభిప్రాయం. విధంగా దాని మీద పనిచేసే అధికారిపై బదిలీ వేటుపడింది. ఇక్కడ అధికారి నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ ముఖ్యంగా గోడ కూలింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సుంకిశాల ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ టన్నెల్లో 504 అడుగుల టన్నెల్లో సాగర్ వైపు మట్టిని తొలగించకుంటే ప్రమాదం తప్పేదన్న అభిప్రాయం. సాగర్ వైపు మట్టిని తొలగించకుండా 504 అడుగుల టన్నెల్లో మట్టిని తొలగించినట్టు, దానివల్ల ఇక్కడ ప్రాజెక్టు గోడ కూలినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ బదిలీ అధికారిపై వేటు వేసినట్టుగా చెప్పుకోవచ్చు. పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే మా పోటీ. హైదరాబాద్ లాంటి నగరం, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం మరెవరికి లేవు. ఎవరు పాలించినా తెలంగాణలో ప్రగతి ఆగలేదు. కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి పునాది. బాబు వైఎస్ సైబరాబాద్ను అభివృద్ధి చేశారు. 4వ నగరాన్ని మేము నిర్మించనున్నాం. ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా పోర్ట్ సిటీ, $1 ట్రిలియన్ తెలంగాణే మా సంకల్పం. సీఎం రేవంత్ రెడ్డి. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కాగ్నిజెంట్ క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. విధంగా ఇక్కడ పక్క రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే మాకు పోటీ అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ముఖ్య విషయాలు తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇతర రాష్ట్రాలతో కాదు, తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ పడుతున్నాం అన్నట్టుగా ఇక్కడ పడబోతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ హయాంలోనే ఐటీ రంగానికి పునాదులు పడ్డాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి పేరు చెప్పుకుంటూ ఇక్కడ జనార్దన్ రెడ్డి ముఖ్యంగా ఐటీ కంపెనీకి సంబంధించి మొదటిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు అభివృద్ధి చేశారన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈసారి మేము ఫ్యూచర్ సిటీగా తెలంగాణను అభివృద్ధి చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఐటీ కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే తెలంగాణకు ఆ రాష్ట్రంతో పోటీ ఉంటుందని, హైదరాబాద్ పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయని ఓ చర్చ జరిగింది. ఈ విషయంపై నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలతో కాదు. నా పోటీ ప్రపంచంతో అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన సందర్భంగా ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తరలిపోతాయి పెట్టుబడులు అన్నట్టుగా అనుకుంటున్నారు. అది ఏమాత్రం కాదు. ఇక్కడ ఇతర రాష్ట్రాలతో పోటీ కాదు, ఇక్కడ ప్రపంచంతో పోటీ పడతాం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పరంగా పొరుగు రాష్ట్రాలతోనో మరో ఇతర రాష్ట్రాలతోనో పోటీ పడటం కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉన్న వాతావరణం, పని సంస్కృతి అంత గొప్పగా ఉంటాయని అన్నారు. దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పిస్తున్న కాగ్నిజెంట్ లాంటి సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి విమాన సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ లాంటి నగరం, శంషాబాద్ లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ఉన్న స్థాయిలో శాంతి భద్రతలు లేవని చెప్పారు. బుధవారం ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్లోని కోకాపేటలో ఏర్పాటు చేసిన నూతన క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 16 అంతస్తుల్లో 10 లక్షల చదరపు అడుగుల్లో 9,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో క్యాంపస్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం మరెక్కడా లేదు. పరిశ్రమలు, సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత, సంస్థలకు అవసరమైన యువశక్తి తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండాలని, పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధంగా ఉండాలని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ హైదరాబాద్ అన్ని పరిశ్రమలకు నెలకొల్పే అనుకూల వాతావరణం, ఇక్కడ పని వేళలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ ఇతర రాష్ట్రాలతో పోటీ పడేది కాదు, ఇక్కడ ప్రపంచంతోనే పోటీ పడతా నేను అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎప్పుడైనా ఇతర దేశాల నుంచి ఇక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ పారదర్శకత తీసుకొస్తామన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక్కడ కాగ్నిజెంట్కు సంబంధించి ఇక్కడ 9,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా దాన్ని ప్రాజెక్టును కంపెనీని నెలకొల్పుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. నేడే 3వ విడత మాఫీ, 2 లక్షల దాకా రుణాలున్న రైతుల ఖాతాల్లో జమ. వైరా సభలో చెక్కులు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విడతలో 6,000 కోట్లు, 6 లక్షల మందికి లబ్ధి. ఆర్బీఐ ఈ వేలం ద్వారా సర్కారుకు రుణం. 2 లక్షలకు మించి రుణమాఫీ. 15 ఆగస్టు తర్వాత పీఎం కిసాన్ రూల్స్ అమలుతో తగ్గనున్న భారం.
26,000 కోట్లతోనే మాఫీ ప్రక్రియ పూర్తి. నేడు సీతారామ ఎత్తిపోతల గలగల ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వి చిల్లర రాజకీయాలు తుమ్మల నాగేశ్వరరావు. విధంగా ఇక్కడ ఈరోజు నేడు 3వ విడత రుణమాఫీ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాని గురించి చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తర్వాత ఇక్కడ 2 లక్షల పైన రుణాలు కూడా మాఫీ చేస్తామన్నట్టుగా ఇక్కడ ఆగస్టు 15 తర్వాత చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ పైన 2 లక్షల పై ఉన్న రుణాలు కూడా మాఫీ చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. 15 ఆగస్టు తర్వాత చేస్తారంటే 2 లక్షలకు మించి ఉన్న రుణాలు. అదేవిధంగా పీఎం కిసాన్ రూల్స్ అమలుతో తగ్గనున్న భారం. పీఎం కిసాన్ రూల్స్తో అమలుతో ఇక్కడ దానికి సంబంధించి పీఎం కిసాన్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అమలుతో తగ్గనున్న రుణభారం అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చారు. 26,000 కోట్లతోనే మాఫీ ప్రక్రియ పూర్తి అయిందట. మొత్తం మీద నేడు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు అన్నట్టుగా ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొస్తున్నారు. సుప్రీంలో రాష్ట్ర సర్కారుకు ఊరట. ఎమ్మెల్సీల నియామకంలో హైకోర్టు ఆదేశాలపై స్టే. కొత్త ఎమ్మెల్సీల నియామకంపై స్టేకు నో. అలా చేస్తే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించినట్లేనన్న ధర్మాసనం. గవర్నర్ కార్యదర్శి సర్కారుకు నోటీసులు. సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారుకు ఊరట లభించింది. ఎమ్మెల్సీలను గవర్నర్ నామినేట్ చేయడాన్ని నియంత్రించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గవర్నర్ నిర్ణయాన్ని ఆపలేమని ఇక్కడ ఇది మొత్తం మీద ఇక్కడ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కొత్తగా కోదండరామ్ను అదేవిధంగా అమీర్ అలీ ఖాన్లను ఇక్కడ ఎమ్మెల్సీలుగా నియమించింది. సంబంధించి గవర్నర్ ఆమోదం కోసం ఇక్కడ వెయిట్ చేస్తుండగా దానికి సంబంధించి హైకోర్టు నిరాకరించినట్టుగా చెప్పుకోవచ్చు. ఆ ఎమ్మెల్సీలపై వాళ్ళని నియమించే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ హైకోర్టు చెప్పుకొచ్చింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇక్కడ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆపలేమన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నియమించిందో వాళ్ళనే ఈసారి ఎమ్మెల్సీలుగా కొనసాగించాలన్నట్టుగా చెప్పుకోవచ్చు. కొద్ది సందర్భంగా క్యూఆర్ కోడ్తోనూ రైలు టికెట్ కొనొచ్చు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలో అమలు. ఇక్కడ క్యూఆర్ కోడ్తోని రైలు టికెట్ కొనే అవకాశం ఉన్నట్టుగా తీసుకొస్తున్నారు రైల్వే శాఖలో. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీయే ప్రకటించిన ఏఐసిసి ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి సింఘ్వీని నియమించబోతున్నట్టుగా ఇక్కడ ఆంధ్రజ్యోతి ముందే చెప్పిందన్నట్టుగా చెప్పుకొస్తారు. హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు రాష్ట్రపతి శౌర్య పథకం. నేరగాళ్లతో ప్రాణాలకు తెగించి పోరాడిన సాహసానికి గుర్తింపు. రాష్ట్రం నుంచి మరో 7గురికి గ్యారంటీల పథకాలు. దేశవ్యాప్తంగా 1,037 మందికి పోలీస్ పథకాలు. ఈ విధంగా ఇక్కడ రాష్ట్రపతి శౌర్య పథకం ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు దక్కబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దేశవ్యాప్తంగా ఇక్కడ ఏకైక వ్యక్తికి ఇది రాష్ట్ర ముఖ్య పథకం అన్నట్టుగా చెప్పుకొస్తారు. దొంగను 7 సార్లు తప్పించుకునే ప్రయత్నంలో కత్తిపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ యాదయ్య అయినా దొంగను పట్టుకొని అరెస్ట్ చేసిన సందర్భంగా ఇక్కడ ప్రాణాలకు తెగించి కాపాడిన యాదయ్యని ఇక్కడ రాష్ట్రపతి పథకం ఇక్కడ ద్వారా ఆయనకు గౌరవం దక్కుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. బోధనాభ్యాసాల్లో నాణ్యత బేరీజు. టీచర్లకు అప్రైజల్ విధానం. హెడ్ మాస్టర్ సహా ఉపాధ్యాయులు ఏడాదిలో 3 సార్లు రూపొందించాలి. ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేయాలి. అభ్యసన ఫలితం పెంపు లక్ష్యంగా ఎల్ఐసిలో సర్కారు మార్పులు. ఈ నెలాఖరులోగా డిఎస్సి ఫలితాలు. విధంగా బోధనాభ్యాసంలో నాణ్యత బేరీజు. టీచర్లకు అప్రైజల్ విధానం. ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ విధంగా ఇక్కడ అప్రైజల్ దానికి సంబంధించి ఇక్కడ నాణ్యత విధానాన్ని పెంచిన సందర్భంగా పెంచుకుంటే ఇక్కడ అప్రైజల్ వచ్చే అవకాశంగా ఇక్కడ హెడ్ మాస్టర్ సహా ఉపాధ్యాయులు ఏడాదిలో 3 సార్లు రూపొందించాలన్నట్టుగా ఇక్కడ సంవత్సరానికి 3 సార్లు అప్రైజల్ విధానాన్ని అమలు చేస్తారంట ప్రభుత్వ ఉపాధ్యాయులు. కన్న తండ్రే కాలేయముడు. పెద్ద అయితే పెళ్లి చేయలేని 9 ఏళ్ల కూతుర్ని చంపిన తండ్రి. కూల్ డ్రింక్లో పురుగు మందు కలిపి హత్య ఆలస్యంగా వెలుగులోకి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి ఆ పాప పాలిట కాలయముడయ్యాడు. ఎదుగుతున్న కుమార్తెకు పెళ్లి చేయగలనో లేదో అని అతిగా ఆలోచించి ఆమె ప్రాణాలు తీశాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని షేరీలా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షేరీలా గ్రామానికి చెందిన ఇక్కీర్తి సౌందర్య శ్రీశైలం దంపతులకు ఒక కుమార్తె నిఖిత ఉన్నారు. వారి కుటుంబం చాలా కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలో ఎప్పుడో చేయాల్సిన కూతురి పెళ్లి గురించి శ్రీశైలం అతిగా ఆలోచించడం ప్రారంభించాడు. ఆమెను చంపేయడమే ఈ సమస్యకు పరిష్కారంగా భావించాడు. మే 31న కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తీసుకొచ్చి ఆ పాపతో తాగించాడు. తీవ్ర
అస్వస్థతకు గురైన బాలికను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్చారు. 4 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ పాప జూన్ 3న చనిపోయింది. నిఖిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బుధవారం శ్రీశైలాన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు అతడికి రిమాండ్ విధించింది. ఇక్కడ కన్న తండ్రే ఇక్కడ చంపిన ఘటన ఇక్కడ కూతురుని అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల ద్వారా కూతురు పెళ్లి ఎప్పుడో చేయాల్సిన కూతురు పెళ్లి గురించి ఇక్కడ ఇప్పటి నుంచి అతిగా ఆలోచించి అట్లా కూతురుని చంపినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ తల్లి ఫిర్యాదుతో ఇక్కడ శ్రీశైలాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా చెప్పుకోవచ్చు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి. ఏపీ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి నమోదైన సిబిఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సిబిఐ ఈడీ కేసులను విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జగన్ అక్రమాస్తుల కేసు నుంచి విచారించే ఇక్కడ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తన కేసులో దానికి సంబంధించి ఆయన తప్పుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరి వేరే వ్యక్తిని నియమించే అవకాశం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ చేపట్టే వ్యక్తిని కొత్త వ్యక్తిని నియమించే అవకాశం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఐరాస శాశ్వత ప్రతినిధిగా తెలుగు తేజం. పర్వతనేని హరీష్కు అపూర్వ గౌరవం. 3 దశాబ్దాలుగా దౌత్య సేవలు. ప్రస్తుతం జర్మనీ రాయబారిగా. ఉస్మానియాలో ఇంజనీరింగ్, కోల్కతాలో ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సు. ఐరాస ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా తెలుగు తేజం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. పర్వతనేని హరీష్కు అపూర్వ గౌరవం దక్కింది. 3 దశాబ్దాలుగా దౌత్య సేవలు అందించిన ప్రస్తుతం జర్మనీ రాయబారిగా కొనసాగుతున్నారు. ఉస్మానియాలో ఇంజనీరింగ్, కోల్కతా ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సు చదువుకున్నాడు. ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేసినట్టు, అదేవిధంగా కోల్కతాలో ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సు కూడా ఇక్కడ ఇతను చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 3 దశాబ్దాలుగా దౌత్య సేవలు అందించిన ప్రస్తుతం జర్మనీ రాయబారిగా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆయనకు ఐక్యరాజ్య సమితి శాశ్వత ప్రతినిధిగా ఇక్కడ నియామకం చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. బింగో ఫుల్ పైసా వసూల్ సేల్. వాంట్ ఎక్సైటింగ్ ఫుల్ పైసా వసూల్ ఆఫర్స్ కమ్ టు స్మార్ట్ బజార్ టుడే. ఇక్కడ బింగో చిప్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎల్ఐసి స్వాతంత్రానికి భరోసా తోడైన వేళ ఎల్ఐసి సగర్వంగా దేశంతో సంబరాలు చేసుకుంటుందని ఇక్కడ 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎల్ఐసి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.